వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. గతంలో అమరావతిలో మహాలక్ష్మమ్మ అనే మహిళపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మాజీ ఎంపీ నందిగం సురేష్ ముందస్తుగా కోర్టుకు లొంగిపోయారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తికి వినతి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ వస్తుందా లేదా అని కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో A1 గా నందిగం సురేష్, A2 గా లేళ్ల అప్పిరెడ్డి, A3 గా మేకల వెంకట్, A4 గా మేకల సురేష్, A5 గా ఐనవోలు సుధీర్ ముద్దాయిలుగా ఉన్నారు. ఇక సెక్షన్ 323, సెక్షన్ 354, సెక్షన్ 506 తో పాటు సెక్షన్ 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. A1 నందిగం సురేష్ మినహా మిగతా వారంతా ఇప్పటికే లొంగిపోయి బెయిల్ తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక బెయిల్ సంతకాలు పూర్తయిన అనంతరం ఎంపీకి ఈ కేసు నుంచి రిలీఫ్ ఇచ్చారు. Please subscribe .news.